బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. దిలావర్పూర్ ఇథనాల్ కంపెనీ వివరాలు వెల్లడించింది ప్రభుత్వం. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కంపెనీకి అన్ని అనుమతులు వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే మంత్రివర్గంలో చర్చించిన తరువాతే అనుమతులు జారీ చేశారు ఆనాటి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్. అలాగే ఇథనాల్ కంపెనీ పెడుతున్న పీఎంకే డిస్టిలేషన్స్ లో కూడా ఒకప్పుడు డైరెక్టర్ గా తలసాని సాయి కిరణ్, మాజీ మంత్రి తలసాని కొడుకు డైరెక్టర్ గా ఉండటంతో వేగంగా అనుమతులు వచ్చాయి. ఇక ఫ్యాక్టరీకి నీళ్లు, కరెంటు, పొల్యూషన్ అనుమతులు కూడా గత ప్రభుత్వం ఇచ్చింది. సో మనం చూస్తూ ఉన్నాము, ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేయాలంటూ కూడా దిలావర్పూర్ గ్రామ ప్రజలందరూ కూడా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న పరిస్థితి మనం చూసాము. విజువల్స్ లో కూడా చూస్తున్నాము. నిరసన తెలిపే సమయంలో ఎంత ఉద్రిక్త పరిస్థితులు వచ్చాయో కూడా మనం చూస్తూ ఉన్నాము. సో దిలావర్పూర్ ఇథనాల్ కంపెనీ వివరాలు అయితే ప్రస్తుతం ప్రభుత్వం వెల్లడించింది. సో ఇదంతా కూడా ఏదైతే కంపెనీకి సంబంధించిందంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కంపెనీకి అన్ని అనుమతులు వచ్చాయి. సో మంత్రివర్గంలో చర్చించిన తర్వాతే అనుమతులు జారీ చేశారు ఆనాటి సీఎం కేసీఆర్, అలాగే కేటీఆర్. మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందుబాటులో ఉన్నారు క్లియర్ అప్డేట్స్ అందించడానికి. నగేష్, చూస్తున్నాం ఎట్టకేలకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. సో ఏదైతే కంపెనీకి అనుమతులు వచ్చాయో ఇవన్నీ కూడా గత ప్రభుత్వం హయాంలోనే వచ్చాయి. సో ఆనాటి సీఎం కేసీఆర్ అలాగే కేటీఆర్ ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగిందని చెప్పి ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో ఏంటి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? మాజీ మంత్రి కేటీఆర్ తమ ప్రభుత్వ హయాంలో ఫ్యాక్టరీలు అలాగే ఫార్మా కంపెనీలు నెలకొల్పి ప్రస్తుతం జరుగుతున్న ఏదైతే నిర్మల్ జిల్లా ఇథనాల్ కంపెనీలకి వ్యతిరేకంగా భారీగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. కానీ ఆ భారీగా ప్రజలు రోడ్లపైకి రావడానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పాపం అనేది మాజీ మంత్రి కేటీఆర్ గుర్తించడం లేదు. కాసేపటి క్రితం ఒక ట్వీట్ చేశారు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేయడం వల్లే ప్రజలు ఆందోళనకు కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తిరిగింది, రద్దు చేసిందని చెప్పారు. కానీ మన చేతిలో ఉన్న పేపర్లు చూస్తే ఏదైతే పీఎంకి డిస్టిలేషన్ అనే కంపెనీని దిలావర్ ఏదైతే ఆ ఫ్యాక్టరీ ఇథనాల్ ఫ్యాక్టరీ నెలకొల్పాలనుకున్నారో అందులో పూర్తిగా అప్పటి బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలే డైరెక్టర్లుగా ఉన్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు ఇందులో తలసాని సాయి కుమార్ డైరెక్టర్గా ఉన్నాడు. అలాగే తెలుగుదేశం పార్టీ ఎంపీ మహేష్ కుమార్ పుట్ట తలసాని వియ్యాంకుడే. సో మొత్తం ఈ కంపెనీకి సంబంధించి దాదాపుగా 200 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. 60 ఎకరాలని ఎక్వైర్ చేశారు. కానీ స్థానిక ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే దిలావర్ ఫ్యాక్టరీ నెలకొల్పడం వల్ల మా చుట్టుపక్కల గ్రామాలన్నీ కలుషితమవుతాయి, తాము ఇబ్బందులు పడతామని చెప్పి అప్పటి నుంచే వ్యతిరేకిస్తున్నారు. కానీ బలవంతంగా ఫ్యాక్టరీని నెలకొల్పడానికి బీఆర్ఎస్ అలాగే బీజేపీ నేతలు కూడా అందులో పాత్రధారులయ్యారు. ప్రస్తుతం బీజేపీ ఎల్పీ నేతగా ఉన్న మహేశ్వర్ రెడ్డి అనుచరులు కూడా ఇందులో డైరెక్టర్లుగా ఉన్నారు. సో ఓవరాల్గా బీజేపీ బీఆర్ఎస్ నేతలు కలిసి ఒక ఫ్యాక్టరీని నెలకొల్పి రూపకల్పన చేసి అప్పుడు అనుమతులు తీసుకున్నారనేది ఇందులో క్లియర్గా ఉంది. అప్పుడు తెలంగాణ ప్రభుత్వమే ఈ జీవోలు జారీ చేసింది, పూర్తిగా అనుమతులు ఇచ్చిన పరిస్థితి. 2023లో 15 జూన్ 6, 2023లో క్లియర్గా ద గవర్నమెంట్ హ్యావ్ డెలిగేటెడ్ ద పవర్ టు ద చీఫ్ ఇంజనీర్స్ కన్సర్న్ అని చెప్పి అలొకేట్ అని చెప్పి కూడా 0.200 TMC ఆర్ 200 MCFT అని చెప్పి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వాటర్ ఇవ్వడానికి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చిన పేపర్ని మన చేతిలో చూడొచ్చు. అంటే తాము ఏదైతే అనుమతులు ఇచ్చామో అనుమతులు తమవి కావని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారంటే మరి మాజీ మంత్రి కేటీఆర్ అమెరికాలో చదువుకున్నట్టున్నాడు, డిగ్రీ పట్టాలు పుట్టుకుంటున్నట్టున్నాడు. మరి ఈ అనుమతులు ఎవరు ఇచ్చారు అన్నదానికి మాత్రం సరైన సమాధానం లేదు. కేవలం సోషల్ మీడియా వేదికగా, ఎక్స్ వేదికగా మాత్రం ఆరోపణలు చేయడానికి మాత్రం వాళ్ళ అనుచరులు ఎప్పుడు ముందుంటున్నారు. ఇందులో పుట్ట మహేష్ ఏలూరు ఎంపీగా ఉన్నారు. పుట్ట సుధాకర్ యాదవ్ కుమారుడు తలసానికి వియ్యాంకుడు. ఎప్పుడైతే టీటీడీ చైర్మన్గా పుట్ట సుధాకర్ పనిచేసిండో అప్పుడే వీళ్ళు వియ్యాంకులుగా మారిపోయిన పరిస్థితి చూడొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మన చేతిలో ఉన్న పేపర్ క్లియర్ కనిపిస్తుంది. ఎల్ఆర్ నెంబర్ అని చెప్పి నెంబర్ ఇచ్చారు. ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 కింద పీఎంకే డిస్టిలేషన్ ప్రైవేట్ లిమిటెడ్కి సో అండ్ సో డోర్ నెంబర్ అని చెప్పి క్లియర్ అడ్రస్తోని అప్రూవ్డ్ రిగార్డింగ్ అని చెప్పి కూడా క్లియర్గా ఇచ్చిన పరిస్థితి. మరి ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ
మాజీ మంత్రి కేటీఆర్ అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు. తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్గా పనిచేశారు. అంటే తండ్రి కొడుకులు వాళ్ళ ఇంకో మంత్రి హరీష్ రావు చెల్లెలు ఎమ్మెల్సీ కవిత. సో ఇవన్నీ ఓవరాల్గా వాళ్ళు ఇందులో పాత్రదారులుగా సూత్రధారులుగా ఉండి చేసిన వ్యవహారం క్లియర్గా చూడొచ్చు. తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కూడా కన్సెంట్ ఆర్డర్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ రెడ్ కేటగిరీ అని చెప్పి కూడా ఇందులో TSPCB అని చెప్పి కూడా క్లియర్ ఆర్డర్ 1981 యాక్ట్ కింద ఇష్యూడ్ రిగార్డింగ్ అని చెప్పి కూడా క్లియర్గా ఇచ్చిన పరిస్థితి. దాదాపుగా 30 పేజీలు ఉన్న ఆర్డర్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ NOC అంటే అక్కడ ప్రజలకు ఎలాంటి విఘాతం కలగదు, వాళ్ళకి ఎలాంటి ప్రాణహాని లేదని చెప్పి కూడా స్టేట్ ఫైర్ డిపార్ట్మెంట్స్ కూడా ఒక 15 పేజీల ఆర్డర్ని కూడా పాస్ చేయించారు. అంటే ఓవరాల్గా ఇథానల్ ఫ్యాక్టరీ పెట్టి నిర్మల్ జిల్లా ఏదైతే దిలావర్ ప్రాజెక్ట్ నిర్మించాలనుకుంటున్నారో ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజల్ని ఇబ్బందులు గురి చేయడానికి అప్పటి ప్రభుత్వమే పూనుకుంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అలాగే కేటీఆర్ వీళ్ళందరూ కలిసి కూర్చొని ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లారు. అప్పటి ప్రజల్ని కూడా ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఆందోళన చేస్తున్నా ఆ ప్రాజెక్టు పెట్టకూడదని వేడుకుంటున్నా కూడా ఆ వేడుకోళ్ళు కానీ ఆ ప్రజల దీనావస్థ స్థితులు కానీ ఏమాత్రం అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ పట్టించుకోలేదు. ప్రాజెక్టు పెట్టడానికే ముందుకెళ్ళింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్న ఇవాళ ప్రజల ఆందోళన చూసింది. ప్రభుత్వం ఇమ్మీడియట్గా చర్యలు తీసుకుంది. వెంటనే చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్తో మాట్లాడారు. ఫ్యాక్టరీని పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అక్కడికి జిల్లా ఎస్పీ వెళ్ళారు, జానకి షర్మిల. అలాగే కలెక్టర్ కూడా వెళ్ళి స్థానిక ప్రజలు ఎవరైతే నేతలు ఈ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారో వాళ్ళతో చర్చలు జరిపారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్మల్ జిల్లాలో దిలావర్ ప్రాజెక్టు పెట్టే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఏవైతే ఈ అనుమతులు ఇచ్చారో 4 ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతిని ఇచ్చారో పూర్తిగా ఇవన్నీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రజలతో సానుకూల చర్చల తర్వాత పూర్తిగా ఫ్యాక్టరీ రద్దయిందని చెప్పి వాళ్లకు చెప్పడంతో వాళ్ళందరూ కూడా శాంతియుతంగా ఆందోళన విరమించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి జేజేలు కొట్టారు. ఈ మధ్య జరిగిన లగచర్య ఇష్యూను కూడా ప్రభుత్వం బదనాం చేయడానికి రకరకాల ఎత్తులు వేసింది. కొద్దిసేపటి క్రితమే మంత్రి సీతక్క కూడా మీడియాతో మాట్లాడుతూ లగచర్ల ఇష్యూను కూడా కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పారు. దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టులు పెడుతున్నామో ప్రజలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఏదైతే కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి ఆ చుట్టుపక్కల ప్రజల బాగోగులు కావచ్చు, ప్రజల అభివృద్ధిని చూడడానికే ఇండస్ట్రియల్ కారిడార్ పెడుతున్నట్టు ప్రకటించారు. కానీ వీటన్నిటిని మాజీ మంత్రి కేటీఆర్ ఏం పట్టించుకోవడం లేదు. అంటే చదువుకున్నాడా చదువుకోలేదా 2 విషయాలు కూడా ఇక్కడ అందరూ గమనిస్తున్నారనే విషయాన్ని కూడా మాజీ మంత్రి కేటీఆర్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అంటే దిలావర్లో ఉన్న ప్రజలు ఆందోళన చేస్తున్నారు, వందలాది మంది రోడ్ల మీదకి వస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని చెప్పుకొస్తున్నారు. Yes, thanks for the beats, Nagesh.